భారత రాజ్యాంగంలో ఉన్న రైట్ టు లైఫ్ కింద రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ని సుప్రీంకోర్టు ఇటీవలనే రికగ్నైజ్ చేసింది. ఎందుకంటే 21st సెంచరీలో మన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి అతిపెద్ద ముప్పు క్లైమేట్ చేంజ్ వల్ల ఉంది. కానీ మనం మాత్రం మన దేశంలో ఏం చేస్తున్నాము, మన అమూల్యమైన ప్రాకృతిక సంపదని తీసుకెళ్ళి ఉద్యోగపతుల చేతుల్లో పెడుతున్నాం. ఇండిపెండెంట్గా ఉండే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీని జ్యుడిషియరీ కింద ఉండే ఎన్జీటీని తీసుకుపోయి యూనియన్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కింద పెట్టింది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని 100కు పైగా చేంజ్లు చేసి ఆల్మోస్ట్ ఉన్నా లేకున్నట్టు చేసేసింది యూనియన్ గవర్నమెంట్. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చాలా వీక్ అయిపోయింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2023 తీసుకొచ్చి మన ఇండియన్ ఫారెస్ట్కి అతిపెద్ద ముప్పు తీసుకొచ్చినారు. ఇట్లనే చేస్తూ ఉంటే మన ప్రాకృతిక సంపద ఏదన్నా మిగులుతుందా మన ఫ్యూచర్ జనరేషన్స్కి? అందుకే టు యాక్చువల్లీ సేఫ్ గార్డ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్, మనం ఫ్యూచర్లో క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ బాధపడకుండా ఉండడానికి యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం మన కాన్స్టిట్యూషన్లో ఇంకా మన లాలో ఏవైతే బాడీస్ ఉన్నాయో వాటిని న్యూట్రల్గా ఇంకా ఇండిపెండెంట్గా